హాయ్ అందరికీ దీపావళి శుభాకాంక్షలు. దీపావళి అంటే వెలుగులు, దీపము, బాంబులు, అందరు కలవడము, చక్కగా ఇంటిని దీపాలతోని, విద్యుత్ దీపాలతోని అలంకరించుకోవడం. ఎంత చక్కగా అలంకరించుకుంటామో ఎవరెవరి టేస్ట్ని బట్టి వాళ్ళు అలంకరించుకోవడం. ఇది మా మేనమామ ఇల్లు. ఈరోజు ఇక్కడ కేదారేశ్వర వ్రతం ఉందని నేను వచ్చాను. ఇంకా వచ్చేసరికి చాలా బాగా అలంకరించి ఉండేసరికి నేను ఇంకా వీడియో తీసుకుంటూనే లోపలికి వెళ్తున్నా. చూడండి ఎంత చక్కగా ముగ్గులు వేసి, ముగ్గులలో పువ్వులు వేసి చక్కగా దీపాలు పెట్టి ఉంది. ఇది తులసి కోట. ఎంత అందంగా ఉంటుందో. అత్తమ్మకి చెట్లు అంటే చాలా ఇష్టం. ఇది కింద కానీ పైన టెర్రస్ గార్డెన్ పెంచుతారు. ఎంత అన్ని రకాల కూరగాయలు పండిస్తూ వాళ్ళు తినడమే కాకుండా చుట్టుపక్కల వాళ్ళకి ఇవ్వడము. ఎప్పుడైనా మేము వెళ్ళినా ఇటు వచ్చినా మాకు కూడా తీసుకొస్తూ ఉంటారు. ఈ తులసి కోట అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. గోడలకైతే పల్లెటూరును తలపించేలాగా చక్కటి ముగ్గులు వేసి చాలా బాగుంటుంది. ఇంకా కుండీలకు కూడా అన్నిటికీ పెయింట్ వేసి వాటికి అందంగా ముగ్గులు వేస్తారు. ముగ్గులే కాకుండా వివిధ రకాల అందమైన బొమ్మలు కూడా వేస్తారు. అసలు చిన్న చిన్న వాటిలలో కూడా చక్కగా నేను చూశాను. జార్లో గ్రైండర్ జార్ పాడైతే అందులో కూడా చెట్లు పెట్టారు, గేటుకు పెట్టారు. నాకైతే ఎంత హ్యాపీ అనిపించిందో చూస్తే నవ్వు కూడా వచ్చింది. అత్తమ్మ చూడండి అన్నీ యూజ్ చేస్తున్నారు. మా అమ్మ, మా తమ్ముళ్ళు అందరూ వచ్చారు. ఇంకా మేనమామ అంటే మా తరపున వాళ్ళందరూ వచ్చారు. మా బావమరిది, మా మామయ్య కొడుకు, మా మరదలు వచ్చిన వాళ్ళకి చక్కగా సాంప్రదాయబద్ధంగా బొట్లు పెడుతుంది మా మామయ్య ఫ్రెండ్ వైఫ్. ఈ అమ్మాయి మా మరదలు చిన్నమ్మాయి చెన్నైలో ఉంటుంది. పండగ కోసం వచ్చింది పిల్లల్ని తీసుకొని. అందరూ రెడీ అయ్యి కూర్చొని చూస్తున్నారు. అయ్యవారు వచ్చేసరి ఇంకా పూజ స్టార్ట్ చేయడమే. మామయ్య వాళ్ళ పూజ గది ఇంకా పూజకంతా రెడీ సిద్ధమైపోయింది. అయ్యవారు కూడా వచ్చారు. స్టార్ట్ అవుతుంది పూజ. కేదారేశ్వర వ్రతం అంటేనే వ్రతాలకెల్లా ప్రథమ వ్రతం అంట. ఇంకా చూడండి ఎలా డెకరేషన్ చేశారో అత్తమ్మ. చిన్న చిన్న బాటిల్స్, ఈ బాటిల్స్ తెలుసు కదా అందరికీ తెలిసే ఉంటుంది. ఈ బాటిల్స్కి పెయింట్ వేసి అందమైన ముగ్గులు, పువ్వులు, చక్కటి డిజైన్లతో ఇక్కడ నుండి అక్కడ వరకు మనీ ప్లాంట్. నేను ఒకరోజు స్పెషల్గా వచ్చి మళ్ళీ ఇవన్నీ తీసి యూట్యూబ్లో మీకు అందరికీ చూపిస్తాను. ఇక్కడ చిన్న బుల్లి కృష్ణయ్య ఉంటాడు, ఆయన పక్కన గుర్రాలు ఉంటాయి. ఎంత బాగుంటుందో కృష్ణయ్య. అత్తమ్మ చాలా బాగా డెకరేషన్ చేస్తారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.